హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్ విత్ సర్కిల్. ఇప్పుడున్న జాబ్ మార్కెట్లో మనకు ఒక జాబ్ రావాలంటే మనకి పక్కా స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉన్నాయని షోకేస్ చేసుకోవడానికి ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ ఇస్ ప్రాజెక్ట్స్. ఈ వీడియోలో మనం ఒక 6 ప్రాజెక్ట్ ఐడియాస్ చూద్దాం విచ్ విల్ హెల్ప్ యూ టు గెట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద నెక్స్ట్ జాబ్ ఇంటర్వ్యూ. సో ఈ 6 ఐడియాస్ అయితే మెయిన్లీ బేస్డ్ ఆన్ వెబ్ డెవలప్మెంట్ అండ్ ఏఐ బేస్డ్ అప్లికేషన్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వీ హ్యావ్ ఏఐ పవర్డ్ జాబ్ బోర్డింగ్ ప్లాట్ఫామ్ అన్నట్టు. సో మనకి జాబ్ బోర్డింగ్ ప్లాట్ఫామ్స్ అందరికీ తెలుసు, వెల్ ఫౌండ్, లింక్డ్ఇన్. అలానే మనం కూడా ఇక్కడ ఒక జాబ్ లోడింగ్ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేస్తాం. సో దీనిలో మెయిన్ ఫీచర్స్ ఏముంటాయి, దెర్ విల్ బి వన్ క్యాండిడేట్ అండ్ వన్ రిక్రూటర్. సో క్యాండిడేట్కి ఒక డాష్బోర్డ్ క్రియేట్ చేస్తాం, రిక్రూటర్కి ఒక డాష్బోర్డ్ క్రియేట్ చేస్తాం. బట్ వాట్ స్పెషల్ థింగ్ వీ డూ ఈస్, ఇప్పుడు క్యాండిడేట్ డాష్బోర్డ్ క్రియేట్ చేసేటప్పుడు వీ విల్ ఆస్క్ హిమ్ టు ప్రొవైడ్ హిస్ డీటెయిల్స్, నేమ్, కాలేజ్, ఎక్సెట్రా, రెజ్యూమ్, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటాం. సో ఎవ్రీ టైమ్ వెన్ ఏ రిక్రూటర్ క్రియేట్స్ జాబ్ ఓపెనింగ్, వాళ్ళు ఆబ్వియస్ జాబ్ డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి కదా, అక్కడ కూడా వీ విల్ ట్రై టు జనరేట్ జాబ్ డిస్క్రిప్షన్ యూజింగ్ ఏఐ. సో అది కూడా ట్రై చేసి వెన్ యూ జాబ్ ఓపెనింగ్ ఇస్ క్రియేటెడ్, మనం ఏం చేస్తాం అంటే బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్ డీటెయిల్స్ వీ విల్ ట్రై టు రికమెండ్ సమ్ క్యాండిడేట్స్ యూజింగ్ ఏఐ. ఈ క్యాండిడేట్ రెజ్యూమ్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఏఐ ద్వారా గ్రాస్ప్ చేసి మనం ఈ రిక్రూటర్కి అయితే రికమెండ్ చేస్తాం ద మూమెంట్ ఏ జాబ్ ఇస్ క్రియేటెడ్. రికమెండ్ చేసిన తర్వాత ఏమైంది, ఆబ్వియస్లీ క్యాండిడేట్స్ అనేది జాబ్కి అప్లై చేస్తారు. అప్లై చేసేటప్పుడు దెర్ ఈజ్ వన్ కవర్ లెటర్ అయితే మనం యాడ్ చేయాలి. సో కవర్ లెటర్ కూడా ఏఐతో జనరేట్ చేసేటట్టు ఇంప్లిమెంట్ చేద్దాం మనం. కవర్ లెటర్ మోస్ట్లీ దేని బేస్డ్ ఉంటుంది, రెజ్యూమ్ బేస్డ్ అండ్ ఆల్సో జాబ్ డిస్క్రిప్షన్ బేస్డ్. సో ఈ రెండింటిని డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి వీ విల్ ఆస్క్ ద ఏఐ టు జనరేట్ ద కవర్ లెటర్. సో అది కూడా అటాచ్ చేసి విల్ సెండ్ ఇట్ టు ద జాబ్ రిక్రూటర్ అన్నట్టు. సో రిక్రూటర్ మోస్ట్ ఎట్లుంటుంది, హీ విల్ గెట్ ద రెజ్యూమ్, కవర్ లెటర్ అండ్ ఆల్సో ద ఏటీఎస్ స్కోర్. సో మనం ఏటీఎస్ స్కోర్ కూడా ఏఐ బేస్డ్ జనరేట్ చేద్దాం. సో బై ద టైమ్ ఒక 100 అప్లికేషన్స్ వచ్చాయి అనుకోండి, సో మనం ఏం చేద్దాం అంటే రిక్రూటర్ డాష్బోర్డ్లో వీ విల్ హ్యావ్ ఎ కాన్వాన్ బోర్డ్ అన్నట్టు. సో ఇప్పుడు మీకు జీరా ఐడియా ఉంటే దానిలోనే మనం కూడా ఒక కాన్వాన్ బోర్డ్ క్రియేట్ చేసి ఫస్ట్ కాలంలో క్యాండిడేట్స్ పెడదాం. సో క్యాండిడేట్స్ ఏంటి, రిక్రూటర్ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద క్యాండిడేట్ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇంటర్వ్యూ అన్నట్టు. సో ఒక రిక్రూటర్ని షార్ట్లీ చేయాలని దే కెన్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ దెమ్. సో ఈ టైప్ ఆఫ్ డాష్బోర్డ్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఆల్సో ఈమెయిల్ ఇంటిగ్రేషన్ కూడా చేద్దాం. సో సపోజ్ ఒక క్యాండిడేట్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడు, మనం ఏం చేద్దాం, ఆటోమేటిక్గా ఈమెయిల్ క్యాండిడేట్కి సెండ్ అయ్యేటట్టు వర్క్ ఫ్లో అయితే క్రియేట్ చేద్దాం. సో ఇలాగైతే ఒక మంచి జాబ్ బోర్డింగ్ ప్లాట్ఫామ్ యూజింగ్ ఏఐ. సో ఈ ఈమెయిల్ కూడా ఏంటి, రిక్రూటర్ రాయడు, వీ విల్ ట్రై టు సెండ్ ద ఈమెయిల్ జనరేటెడ్ బై ఏఐ. ఏఐ ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం రాస్తుంది, వీ విల్ సెండ్ ఇట్ టు ద క్యాండిడేట్. సో ఇలా వీ కెన్ క్రియేట్ ఎ జాబ్ బోర్డింగ్ ప్లాట్ఫామ్. ఇంకా మీకు టైం ఉంటే జనరల్గా ఇప్పుడు జాబ్స్లో దే విల్ గివ్ అసైన్మెంట్స్. ఈ అసైన్మెంట్స్ కూడా ఆటోమేట్ చేసేటట్టు చేయొచ్చు. సో సపోజ్ మన రెజ్యూమ్ స్క్రీనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది, అసైన్మెంట్స్. సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ ఆటోమేటిక్గా అసైన్మెంట్స్ వెళ్ళేటట్టు చూడొచ్చు. ఈ అసైన్మెంట్స్ కూడా వీ విల్ ట్రై టు జనరేట్ దెమ్ యూజింగ్ ఏఐ. సో ఇలా అయితే వీ కెన్ క్రియేట్ ఎ వెరీ గుడ్ జాబ్ బోర్డింగ్ ప్లాట్ఫామ్ యూజింగ్ ఏఐ. సో దీనికి ఎగ్జాంపుల్ మనం వెల్ ఫౌండ్ తీసుకోవచ్చు ఫర్ ఏ రిఫరెన్స్. యూఐ రిఫరెన్స్ అయినా లేకపోతే ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది అనేది యూఐ రిఫరెన్స్ అయితే వెల్ ఫౌండ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మన సెకండ్ ప్రాజెక్ట్ ఆన్లైన్ కోర్స్ మార్కెట్ ప్లేస్ అన్నట్టు. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ క్రియేటర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ కోర్స్ లాంచ్ చేయడం ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైం ఉడేమీలో చేస్తారు, ఎందుకంటే ఉడేమీ ఈజ్ కామన్. సో మనం ఏం చేస్తామంటే ఉడేమీ లాంటి ఒక ప్లాట్ఫామ్ చేస్తాం. బట్ ఇక్కడ మెయిన్ మనం ఏం చేసేదంటే విల్ ట్రై టు యాడ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్. సో మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఎవ్రీ యూజర్కి దేర్ ఓన్ వెబ్సైట్, దేర్ ఓన్ డాష్బోర్డ్, దేర్ ఓన్ సిఆర్ఎం అయితే క్రియేట్ చేయొచ్చు. సో అలానే మనం కూడా ఇక్కడ ప్రతి కంటెంట్ క్రియేటర్కి ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ ట్రై టు గివ్ దేర్ ఓన్ వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ అయితే ఇవ్వచ్చు. ఆ ల్యాండింగ్ పేజ్ ఏంటి, హూ ఎవర్ వాంట్ టు సైన్ అప్ ఫర్ ద కోర్స్ ఆ ల్యాండింగ్ పేజ్లో డైరెక్ట్గా సైన్ అప్ అవ్వచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం మనం ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, వన్ వీల్ హ్యావ్ మల్టీ టెనెంట్ డాష్బోర్డ్, దాని తర్వాత ఈ కోర్స్ కాపీ పెట్టి ఆబ్వియస్లీ పేమెంట్ ఇంటిగ్రేషన్ అయితే చేయాలి, ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఆల్సో వీ విల్ ట్రై టు ఇంటిగ్రేట్ ఏఐ బేస్డ్ అసైన్మెంట్స్. ఈ అసైన్మెంట్స్ కూడా ఏఐ బేస్డ్ జనరేట్ చేయొచ్చు అది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏంటి, ఆబ్వియస్ కోర్స్ కాబట్టి దెర్ విల్ బి 2 టైప్స్, లైవ్ కోర్స్ అయి ఉండొచ్చు లేదా ప్రీ రికార్డెడ్ ఉండొచ్చు. ప్రీ రికార్డెడ్ అయితే మనం వీడియో స్ట్రీమింగ్ చేయాలి. సో వీడియో స్ట్రీమింగ్ ఎలా చేయాలనేది ఆ ఫీచర్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో లైవ్ కోర్స్ ఏంటంటే లైవ్ కోర్స్ లెట్స్ బి గూగుల్ మీట్లో జరుగుతుంది, లేదా ఆ లింక్స్ ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అయ్యేసి ఆటోమేటిక్ షెడ్యూల్ అయ్యేటట్టు ఇక్కడ మనం ఆటోమేట్ చేయొచ్చు. సో ఇదనేది ఒక వెరీ గుడ్ ప్రాజెక్ట్. మీ రెజ్యూమ్లో ఇలాంటి ప్రాజెక్ట్ ఉంటే ఇట్ వుడ్ గివ్ ఎడ్జ్ కంపేర్ టు ఆల్ ద అదర్ క్యాండిడేట్స్ అన్నట్టు. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్. సో దీనికి రిఫరెన్స్ ఏంటంటే teachable.com అనే వెబ్సైట్ ఉంది. సో మీరు ఆ వెబ్సైట్ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్లీ సిమిలర్ బట్ ఏఐ ఫీచర్స్ ఉండవు. సో ట్రై టు ఇంటిగ్రేట్ ఏఐ ఫీచర్స్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ అన్నట్టు. సో నెక్స్ట్ వీ హ్యావ్ థర్డ్ ప్రాజెక్ట్. మన థర్డ్ ప్రాజెక్ట్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ న్యూస్ లెటర్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు మనం కోర్స్కి ఎట్లా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసామో అలానే మనం న్యూస్ లెటర్ కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా సబ్స్క్రిప్షన్ కాబట్టి ఆబ్వియస్లీ పేమెంట్ ఇంటిగ్రేషన్ ఉంటుంది.
సో, ఎప్పుడైనా ఒక పర్సన్ వాళ్ళకి ఓన్ న్యూస్ లెటర్ క్రియేట్ చేయాలనుకుంటే, ఆ న్యూస్ లెటర్ కూడా ఏఐ ద్వారా జనరేట్ చేసేటట్టు మనం క్రియేట్ చేయొచ్చు. ఆబ్వియస్‌లీ ఏమైంది ఆ జనరేట్ అయిన న్యూస్ లెటర్ మెయిల్ ద్వారా సైన్ అప్ అయిన అన్ని యూజర్స్‌కి ఎళ్ళిద్ది. సో, యూజర్స్‌కెళ్ళిన తర్వాత ఆబ్వియస్‌లీ వీ నీడ్ టు నో మన న్యూస్ లెటర్ ఓపెన్ చేశారా? కింద సీటీఏ బటన్స్ ఏమైనా నొక్కారా? ఆర్ఎస్‌విపి ఏమైనా చేసుకున్నారా? సో, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ట్రాక్ చేసి మన డేటాబేస్‌లో స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ కొత్తగా మనం ఏం చేస్తామంటే వి విల్ ట్రై టు క్రియేట్ ఏ అనలిటికల్ చాట్‌బాట్. సో, ఈ చాట్‌బాట్ ఏం చేస్తదంటే ఈ స్టోర్ చేసుకున్న డేటానన్ని అనలైజ్ చేసి మనం అడిగిన క్వెషన్స్‌కి ఎగ్జాక్ట్‌గా ఆన్సర్ ఇస్తది. లెట్స్ సే నాకు 2 న్యూస్ లెటర్స్ ఉన్నాయి. ఒకటి వెబ్ డెవలప్‌మెంట్ గురించి, ఒకటి ఏఐ గురించి. నేను ఈ చాట్‌బాట్‌ని అడగొచ్చు. నా వెబ్ డెవలప్‌మెంట్ న్యూస్ లెటర్ ఎంత కన్వర్జన్ రేట్ ఉంది? లేదా ఎంతమంది ఓపెన్ చేశారు? అలానే ఏఐ న్యూస్ లెటర్ ఎంతమంది చూసారు? లేదా ఎంతమంది సైన్ అప్స్ ఉన్నాయి? సో, ఇలా ఈ క్వెషన్స్ అయితే ఆటోమేటిక్‌గా ఏఐ ద్వారా అనలిటికల్ చాట్‌బాట్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో, దిస్ వుడ్ బి ఎ వెరీ గుడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అనలిటికల్స్ యూజింగ్ ఏఐ. సో, ఈ ప్రాజెక్ట్ కూడా ఒక మంచి ప్రాజెక్ట్ మీ రెజ్యూమ్‌లో ఉంటే. సో, ఈ సబ్స్క్రిప్షన్ బేస్డ్ న్యూస్ లెటర్ ప్లాట్‌ఫార్మ్‌కి ఎగ్జాంపుల్ లేదా రిఫరెన్స్ ఏం తీసుకోవచ్చంటే మీరు కైట్. కైట్.కామ్ ఈజ్ ఆల్సో ఏ రిఫరెన్స్. ఇది కూడా ఒక న్యూస్ లెటర్ ప్లాట్‌ఫార్మే. బట్ దీనిలో ఏఐ ఇంప్లిమెంటేషన్ ఉండదు. సో, అదైతే మీరు కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ ఎన్ ఎడ్జ్. సో, ఇప్పుడు మన ఫోర్త్ ప్రాజెక్ట్. మన ఫోర్త్ ప్రాజెక్ట్ ఏంటి? ప్రొడక్ట్ ఫీడ్‌బ్యాక్ ప్లాట్‌ఫార్మ్ అన్నట్టు. సో, ఈ ప్లాట్‌ఫార్మ్ ఏం చేస్తది బేసికల్‌గా మనకందరికి తెలుసు. ఒక ప్రొడక్ట్, ఒక బిజినెస్, ఒక రెస్టారెంట్ ఏదైనా మనం కస్టమర్స్ దగ్గర నుంచి రివ్యూ తీసుకోవాలి. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏం జరిగిద్దంటే విల్ ఆస్క్ ద కస్టమర్ టు గో గూగుల్. గూగుల్‌లో ఎళ్లి మన బిజినెస్ గురించి సెర్చ్ చేసి అక్కడ రివ్యూ ఇయ్యమంటాం. బట్ అలా కాకుండా ఏం చేయొచ్చంటే ద మూమెంట్ కస్టమర్ బిల్ సెటిల్ అవ్వంగానే వాళ్ళ ఈమెయిల్, ఫోన్ నంబర్ ఏదో ఒకటి దొరుకుద్ది కదా! విల్ సెండ్ దెమ్ అన్ ఈమెయిల్ విత్ ఎ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఆర్ వాట్సాప్‌కి ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ పంపిస్తాం. సో, ఏమైంది అక్కడ రేట్ ఔట్ ఆఫ్ 5, 10 అని పెట్టి యాడ్ సమ్ కామెంట్స్ లేదా స్టార్ సెలెక్ట్ చేస్తాం. సో, ఈ ఫీడ్‌బ్యాక్స్ అన్నీ మనం డేటాబేస్‌లో స్టోర్ చేసుకొని ప్రతి బిజినెస్‌కి వి విల్ ప్రొవైడ్ అన్ ఐ ఫ్రేమ్ అన్నట్టు. ఈ ఐ ఫ్రేమ్‌లో దే కెన్ సీ డిఫరెంట్ ఫీడ్‌బ్యాక్స్ వాళ్ళ వెబ్‌సైట్‌లో ఆటోమేటిక్‌గా ఈ ఫీడ్‌బ్యాక్స్ అనేవి డిస్‌ప్లే చేసుకోవచ్చు. సో, దిస్ వుడ్ బి ఎ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్. మీకిలా చేయడం వల్ల ఏమైద్ది యూ నో హౌ టు ఇంటిగ్రేట్ వాట్సాప్ ఇంటిగ్రేషన్ వచ్చిద్ది. ఈమెయిల్ ఇంటిగ్రేషన్ వచ్చిద్ది. ఇలా ఐ ఫ్రేమ్ ద్వారా డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో ఎలా యాడ్ చేయొచ్చో తెలిసిద్ది. సో, లేదా మీరు డైరెక్ట్‌గా రియాక్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేయొచ్చు. లేదా రియాక్ట్ ప్యాకేజ్ క్రియేట్ చేయొచ్చు. సో, ఇలా చేయడం వల్ల మీకు బెటర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ అయితే అర్థమైద్ది. సో, దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అన్నట్టు. సో, దీనికి రిఫరెన్స్ మీరు ఏం చెక్ చేయొచ్చంటే ఫార్మ్‌బ్రిక్స్.కామ్ అని ఉంది. సో, ఇది కూడా సిమిలర్‌గా మీరు ఐ ఫ్రేమ్స్ క్రియేట్ చేసి యూ కెన్ ఇంటిగ్రేట్ టు డిఫరెంట్ వెబ్‌సైట్స్, ఫీడ్‌బ్యాక్ ఫార్మ్స్ లేదా సర్వే ఫార్మ్స్. సో, ఇది కూడా రిఫర్ చేయండి. మన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే వాయిస్ టు ఏఐ ఏజెంట్స్. సో, బేసికల్లీ మనం ఏఐ ఏజెంట్స్ వింటూనే ఉన్నాం. లైక్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ఏఐ ఏజెంట్స్ ఫర్ డిఫరెంట్ యూజ్ కేస్. బట్ మనం ఏం ఇంప్లిమెంట్ చేస్తాం అంటే వాయిస్ టు ఏఐ ఏజెంట్స్ ఫర్ కస్టమర్ సపోర్ట్. సో, కస్టమర్ సపోర్ట్‌కి ఏఐ ఏజెన్సీ అయితే క్రియేట్ చేస్తాం. బట్ జనరల్‌గా ఏఐ ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇప్పుడున్న మార్కెట్‌లో అయితే మాన్యువల్‌గా కోడింగ్ చేస్తాం. లేదా కొంతమంది ఏం చేస్తారు టెక్స్ట్ టు ఏఐ ఏజెంట్స్. మనం కాంటెక్స్ట్ ఇస్తే ఆ ఏజెంట్ ఏమేం చేయాలి? ఎలా చేయాలి? ఏమేం ఫంక్షనాలిటీస్ ఉండాలి ఏజెంట్‌కి అని చెప్తే అది ఆటోమేటిక్‌గా ఒక ఏజెంట్ అయితే క్రియేట్ అయ్యిద్ది. సో, మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ ఒక 1000 వర్డ్స్ ఇయ్యకుండా వి విల్ ఆస్క్ ద బిజినెస్ ఓనర్ లేదా ఎవరికైతే ఏ ఏజెంట్ కావాలో వాళ్ళతో మన వాయిస్ ఏజెంట్‌తో ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మీట్ పెడతాం. సో, ఏమైందంటే దే విల్ హావ్ ఎ కన్వర్జేషన్ రిగార్డింగ్ వాట్ టైప్ ఆఫ్ వాయిస్ ఏజెంట్ దే నీడ్. ఏ టైప్ ఆఫ్ ఏజెంట్ ఉండాలి మీ కస్టమర్ సపోర్ట్‌గా? మేలా? ఫీమేలా? వాయిస్ ఎలా ఉండాలి? సాఫ్టా? ఏషియనా? సో, ఇలా డిఫరెంట్ కేటగరీస్ ఇలా క్వెషన్స్ అన్ని మన వాయిస్ ఏజెంట్‌తో కన్వర్జేషన్ మోడ్‌లో అడిగిపిస్తాం. సో, ఇదంతా అడిగిందంతా ట్రాన్స్‌క్రైబ్ చేసి వి విల్ ట్రై టు క్రియేట్ అవర్ ఓన్ ఏజెంట్ అన్నట్టు. సో, సింపులే మనం టెక్స్ట్‌నే ఏజెంట్ క్రియేట్ చేస్తున్నాం. బట్ ఈ టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది వాయిస్ ఏజెంట్ ద్వారా కన్వర్జేషన్ లాగా చేస్తున్నాం. సో, ఇలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమైంది మీకు వాయిస్ ఏజెంట్‌తో కన్వర్స్ చేయడం ఇంప్లిమెంటేషన్ వచ్చింది. అండ్ ఆల్సో యూ కెన్ క్రియేట్ కస్టమ్ ఏజెంట్స్ బేస్డ్ ఆన్ అ కాంటెక్స్ట్. సో, ఇది కూడా ఇంప్లిమెంట్ చేయడం వస్తది కాబట్టి దిస్ విల్ బి ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అన్నట్టు. సో, దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ ప్రాజెక్ట్ ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ ఏఐ బేస్డ్ అప్లికేషన్స్. సో, ఇప్పటిదాకా మనం ఏం చేసాం? ట్యాగ్ అప్లికేషన్స్ అయితే క్రియేట్ చేసాం. లైక్ ఒక పీడీఎఫ్ ఇస్తే ఆ పీడీఎఫ్ గురించి క్వెషన్స్ అడగొచ్చు. లేదా ఓ రీసెర్చ్ పేపర్ ఇస్తే రీసెర్చ్ పేపర్ గురించి క్వెషన్స్ అడగొచ్చని. బట్ ఈ అప్లికేషన్ మెయిన్ థీమ్ ఏంటి? ఆటో సమ్మరైజింగ్ రీసెర్చ్ పేపర్స్. సో, ఇది మన రీసెర్చ్ పేపర్స్‌ని డైరెక్ట్‌గా ఏపీఐ ద్వారా ఫెచ్ చేస్తాం. లెట్స్ సే మనం ఏముంటది ఈ అప్లికేషన్‌లో ఏముంటదంటే లాగిన్, లాగిన్ తర్వాత డాష్‌బోర్డ్, డాష్‌బోర్డ్‌లో ఒక చాట్‌బాట్. ఈ చాట్‌బాట్‌తో మనం ఏం అడుగుతామంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సే గివ్ మీ ఏ సమ్మరైజేషన్ ఆఫ్ ఆల్ ద రీసెర్చ్ పేపర్స్ ఆన్ హార్ట్ డిసీజ్ ప్రిడిక్షన్ యూజింగ్ మెషిన్ లెర్నింగ్. చాట్‌బాట్ ఏం చేస్తదంటే ఎగ్జిస్టింగ్ రీసెర్చ్ పేపర్స్ అన్ని ఫెచ్ చేసుకుంటది. వెదర్ ఇట్ బి గూగుల్ స్కాలర్ లేదా డిఫరెంట్ రీసెర్చ్ పేపర్ వెబ్‌సైట్స్ నుంచి ఆ రీసెర్చ్ పేపర్స్ ఫెచ్ చేసుకొని ఇట్ విల్ ట్రై టు క్రియేట్ ఎ కంపారిజన్. సో, ఈ రీసెర్చ్ పేపర్స్ అన్నిటికి ఒక కంపారిజన్ అయితే క్రియేట్ చేస్తది. ఈ కంపారిజన్ క్రియేట్ చేసి దెన్ యూ కెన్ స్టార్ట్ ఆస్కింగ్ క్వెషన్స్ రిగార్డింగ్ దీస్ టాపిక్స్, దీస్ పేపర్స్ అన్నట్టు. సో, డైరెక్ట్‌గా మీకు చాట్ చేయొచ్చు. లేదా మీరు ఇందాకట్లానే వాయిస్ ఏజెంట్ కొరకు క్రియేట్ చేసి యూ కెన్ హావ్ ఎ కన్వర్జేషన్ విత్ దెమ్ అన్నట్టు. సో, లెట్స్ సే ఒక 5 రీసెర్చ్ పేపర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాని మీద ఒక కంపారిజన్ క్రియేట్ చేసింది. మీరేం చేయొచ్చు, ఈ ఫస్ట్ పేపర్‌లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఇన్ థర్డ్ పేపర్? లేదా ఇలా డిఫరెంట్ క్వెషన్స్ అడిగి మీ రీసెర్చ్‌కి అయితే హెల్ప్ అయ్యిద్ది.
సో, దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్. దీనివల్ల ఏమైంది మీకు పీడిఎఫ్స్ ఎలా స్క్రేప్ చేయడం తెలుస్తది. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసి, ఎలా కాంప్రహెండ్ చేయడం వస్తది. ఎలా సేవ్ చేసుకోవడం వస్తది ఫర్ రిఫరెన్స్. సో, పైన కొన్ని వెక్టర్ డేటాబేస్ ఎలా వాడడం వస్తది. సో, ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే యూ విల్ లెర్న్ న్యూ థింగ్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఏఐ అన్నట్టు. సో, ఐ వుడ్ రికమెండ్ ఈ ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేయండి. సో, దీనివల్ల ఏంటంటే మీకు మంచి హెల్ప్ అయితే అయితది. సో, దీస్ ఆర్ ద 6 ప్రాజెక్ట్ ఐడియాస్ అన్నట్టు. ఈ 6 ప్రాజెక్ట్ ఐడియాస్‌లో ట్రై టు అట్‌లీస్ట్ క్రియేట్ 2 ఆర్ 3. ఈ 2 ఆర్ 3 ప్రాజెక్ట్స్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. సో, ఎందుకు అంటే ఇఫ్ యూ హ్యావ్ దీస్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ రెజ్యూమ్ ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ ఆల్ ద అదర్ క్యాండిడేట్స్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ ద జాబ్ అన్నట్టు. సో, ఈ 6 ప్రాజెక్ట్స్‌లో మీకు ఏ ప్రాజెక్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ 6 ప్రాజెక్ట్స్‌లో నేనేమైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలని కామెంట్ చేస్తే నేను ఆబ్వియస్‌గా ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశాను. సో, ట్రై టు బిల్డ్ దీస్ ప్రాజెక్ట్స్ అండ్ యాడ్ దెమ్ టు యువర్ రెజ్యూమ్. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో, ఈ వీడియో హెల్ప్ అయితే లైక్ చేయండి అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.